పార్లమెంట్ నుంచి 92 మంది ఎంపీలు సస్పెన్షన్ దిశలకు సంబంధించినట్టు మొన్న 14 మంది తాజాగా 78 మందిపై చర్యలు ఉభయ సభల నుంచి 46 మంది సభ్యులు చొప్పున భద్రత వైఫల్యంపై చర్చకు పట్టుబడంతో వేటు ఇది నియంత్రిత పాలన ప్రతిపక్షాలు పార్లమెంట్ నుంచి 92 మంది ఎంపీలను కూడా సస్పెండ్ చేసినటువంటి నేపథ్యం ఉంది బీజేపీ సంబంధించినటువంటి ప్రభుత్వ ఆధీనంలోకి టెలికాం ఓటీటీ సర్వీసులు కీలక మార్పులతో లోక్సభలోకి టెలికమ్యూనికేషన్ బిల్లు 2023కి సంబంధించినటువంటి బిల్లు కూడా వచ్చినటువంటి నేపథ్యం ఉంది ఎవరైతే ప్రశ్నించారో ఎవరైతే టీఆర్ గ్యాస్లు పార్లమెంట్లోకి వెళ్ళి చొరబడి ప్రపంచానికి అతలకుతలం చేసిన నేపథ్యం పార్లమెంట్లోకి ఎవరైతే దానికి భద్రత బలగాలు ఉన్నాయో దానిలో ఉన్నటువంటి దేశ ప్రధాని ఉంటాడు చాలా కీలకమైనటువంటి నాయకులు ఉంటారు ఆ నాయకుల దగ్గర పోవాలంటే చాలా సెక్యూరిటీ ఉంటుంది చాలా మంది సెక్యూరిటీ ఉంటారు ఎస్పీజీ బృందాలు చాలా కఠినమైనటువంటి భద్రత వైఫల్యం వల్ల ఇవాళ ఉన్నటువంటి టియర్ గ్యాస్లు కూడా పార్లమెంట్లో ఉన్నటువంటి పార్లమెంట్ సెషన్ జరుగుతుంటే ఉన్నటువంటి అగంతకులు వచ్చి అక్కడ టియర్ గ్యాసులు చేసిన నేపథ్యంలోనే చాలామంది దాని మీద డిమాండ్ చేసిన నేపథ్యంలోనే 92 మందిని కూడా సస్పెన్షన్ వెయిట్ చేసినటువంటి పరిస్థితి ఉంది బీజేపీ సంబంధించినటువంటి ఎంపీలను సస్పెన్షన్ చేసే వాళ్ళందరూ కూడా పార్లమెంటు ఏదైతే మెట్ల దగ్గర ఉండి కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి